అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. రైల్వే స్టేషన్ లో దారుణం జరిగింది. అది మేడ్చల్ రైల్వే స్టేషన్ లో ఈ దారుణం జరిగింది. యువతి పైన అత్యాచారానికి యత్నించారు దుండగులు. రాయితో కొట్టి దుండగుల నుంచి తప్పించుకుంది సదరు యువతి. మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఆ బాధిత యువతి. స్పాట్ ని పరిశీలించారు మేడ్చల్ పోలీసులు. కేసుని రైల్వే పోలీసులకి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇటీవలే ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్న ఘటన మరొక ముందే మరోసారి రైల్వే స్టేషన్లో ఈ దారుణం జరిగింది. గతంలో ఒక మహిళ ఎంఎంటీఎస్ ట్రైన్లో సికింద్రాబాద్ నుంచి కొంపల వైపుగా వెళ్తోంది. మార్గ మధ్య అల్వాల్ దగ్గర కొంతమంది దిగిపోయారు. ఆ తర్వాత ఎంఎంటీఎస్ రైల్లో ఒక యువకుడు తనపై దారుణానికి ఒడిగట్టేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే రన్నింగ్ ట్రైన్ల నుంచి దూకేసింది. చాలా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కొంత బయటపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఈ ఘటనలు వరుస ఘటనలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు రైల్వేస్లో, రైల్వే స్టేషన్స్లో అయితే కట్టునటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నాము. ఎప్పటికప్పుడు సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది. అందరినీ ఒక కంట కనిపెడుతూ ఉంటామని చెప్పి పదుల సంఖ్యలో ఉన్నటువంటి పోలీసులు కానివ్వండి, సీసీటీవీ కెమెరాలు కానీ ఈ యొక్క దుండగులని, ఈ యొక్క దుర్మార్గులని ఏం చేయలేకపోతున్నాయి. తాజాగా మేడ్చల్ రైల్వే స్టేషన్లోనే ఈ దారుణం జరగడం అనేది మరింత కలకలం రేస్తోంది. యువతిపై అత్యాచారానికి యత్నించారు కొంతమంది దుండగులు. అయితే ఈ నేపథ్యంలోనే రాయితో కొట్టి సదరు యువతి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ దేవిక అందిస్తారు. దేవిక, ఏం జరిగింది ప్రజెంట్ మేడ్చల్ రైల్వే స్టేషన్లో ఈ దారుణం పైన అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా సదరు యువతి ఏం చెప్తోంది? ఎంతమందిని వరకు గుర్తించారా ఏంటి? దానిపై అప్డేట్స్ ఏంటి? ఎస్, మనం చూడొచ్చు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక దారుణ ఘటన అని చెప్పొచ్చు. ఎంఎంటీఎస్ రైల్లో జరిగిన అత్యాచార ఘటన మరొక ముందే మరొక రైల్వే స్టేషన్ లో కూడా రైల్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరం అనేది చెప్పాలి. మరొక వైపు నుంచి చూసుకుంటే ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార ఘటన ఆ మహిళ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని చెప్పొచ్చు. తన మానాన్ని కాపాడుకోవటానికి తను ట్రైన్ లో నుంచి కూడా దూకిన ఘటన అనేది ప్రతి ఒక్కరికి కూడా కంటతడి తెప్పిస్తుంది. అది మరొక ముందే ఇప్పుడు నిన్న రాత్రి మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు ఒక యువతిపై అఘాయిత్యానికి ప్రయత్నించగా ఆ యువతి ఏం చేయాలో తెలియక పక్కన ఉన్న రాయి తీసుకొని వాళ్ళ మీద బెదిరించడానికి, అంటే వాళ్ళ మీద కొట్టడానికి అనేక సార్లు కూడా ఎదిరించింది. తన మానాన్ని కాపాడుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నించింది. కానీ విఫలమైనప్పటికీ కూడా తను వాళ్ళ మీద నుంచి ఎలాగైనా కాపాడుకోవాలని ఒకే ఒక కారణంతో బెదిరించి తప్పించుకుందని చెప్పొచ్చు. తప్పించుకొని రైల్వే పోలీసులకు అయితే ఇన్ఫార్మ్ చేసింది. వాళ్ళు పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడంతో ఉటావుటిని అయితే పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ ఆ అమ్మాయి ప్రాణాలు మాత్రం సురక్షితంగా ఉన్నట్టు కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపి 305 కేసు నమోదు చేసుకొని మళ్ళీ రైల్వే పోలీసులకు అయితే ఇది ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. మనం ఎప్పుడైతే ఎంఎంటీఎస్ లో ఒక మహిళని అఘాయిత్యానికి పాల్పడ్డాడో అప్పుడే ఆర్టీవీ కూడా ఎంఎంటీఎస్ ట్రైన్ లోకి వెళ్ళి అక్కడ ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి ఏంటనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చూపించడం జరిగింది. ప్రతి ఒక్క బోగిలో కూడా ఒక ఎమర్జెన్సీ బటన్ అనేది ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ బటన్ నొక్కగానే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. మరి ఎందుకని అది యూజ్ చేయట్లేదు అంటే వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి, తన మానాన్ని కాపాడుకోవడానికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఏదైనప్పటికీ ఆ అమ్మాయి మాత్రం ఇప్పుడు సురక్షితంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. మనోజ్, మరిన్ని వివరాలు కూడా అక్కడికి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్ దేవిక. సో మేడ్చల్ రైల్వే స్టేషన్ లోనే ఈ దారుణం జరిగింది. రైల్వే స్టేషన్ పరిధిలో ఒక యువతి అక్కడ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అంతలోనే కొంతమంది దుండగులు తన దగ్గరికి వచ్చి అత్యాచారం చేయబోయారు. అయితే వారి నుంచి తప్పించుకునేందుకు రాయితో కొట్టి అక్కడి నుంచి పరారైంది. సో ఎంఎంటీఎస్ లో ఒక అత్యాచార యత్నానికి సంబంధించి ఘటన మరొక ముందే మరొకటి వరుసగా జరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది. అయితే ఏదేమైనా పోలీసులు ఉంటారు, అటు రైల్వే పోలీసులు ఉంటారు, సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి, అధికారుల పర్యవేక్షణలో ఉంటుంది, ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటామని చెప్తున్నారు. కానీ ఇటువంటి ఘటనలు మాత్రం తగ్గడం లేదు, కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. వరుస ఘటనల నేపథ్యంలో కనీసం రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే కూడా ఒకసారి ఒంటరిగా వెళ్ళాలంటే అమ్మాయిలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.